ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని భారత సర్కార్ ప్రకటించిన విషయం తెలిసింది. కానీ రాహుల్ గాంధీ ఆపరేషన్ సింధూర్ పై చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా పాకిస్తాన్ లో ట్రెండింగ్ గా మారారు. దీనికి గల కారణం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ అనూహ్యంగా పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ ను చేపట్టింది. ఈ దాడిలో ఉగ్ర స్థావరాలతో పాటు కీలకమైన పాకిస్తాన్ యుద్ధ విమానాలను కూడా భారత్ కూల్చింది. అయితే దీనికి సంబంధించి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే, ఈ ఆపరేషన్ గురించి పాకిస్తాన్ ఆర్మీకి ముందే భారత్ సమాచారం ఇచ్చింది. ఈ ఆపరేషన్ లో భారత్ ఎన్ని యుద్ధ విమానాలు కోల్పోయిందో చెప్పాలి అని అన్నారు. ఆర్మీకి ముందే సమాచారం ఇచ్చారని చెప్తూ రాహుల్ గాంధీ గతంలో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ మాట్లాడిన వీడియోను కూడా విడుదల చేశారు. రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ కు ప్లస్ గా మారాయి. వెంటనే ఆపరేషన్ సింధూర్ విఫలమైందని, పాకిస్తాన్ భారత్ ను ఓడించిందని అక్కడి మీడియా ప్రచారం చేసింది. భారత దాడుల్లో పాకిస్తాన్ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నా దానిని పాక్ అంగీకరించకుండా భారత్ కు చెందిన 5 యుద్ధ విమానాలు, ముఖ్యంగా రాఫెల్ జెట్ ను కూల్చేశామని గొప్పలు చెప్పుకుంటుంది. రాహుల్ వ్యాఖ్యలపై మీడియా ప్రత్యేక డిబేట్స్ నిర్వహిస్తుంది. రాహుల్ వ్యాఖ్యలను విదేశాంగ శాఖ ఖండించింది. భారత్ పాక్ పై దాడి చేసిన తర్వాత పాక్ ప్రతిదాడికి దిగింది. అప్పుడు మేం కేవలం ఉగ్ర స్థావరాలను లక్ష్యం చేసుకున్నామని, ఈ విషయంలో ఆర్మీ జోక్యం చేసుకోవద్దని చెప్పినట్టు విదేశాంగ శాఖ ప్రకటించింది. కానీ పాక్ ఆర్మీ దాన్ని పట్టించుకోలేదని తెలిపింది. దీనిపై మాజీ సైనికాధికారులు కూడా స్పందించారు. పాక్ ఆర్మీకి ముందే చెప్తే ఉగ్రవాద శిబిరాల్లో ఉగ్రవాదులు ఎందుకు ఉంచుతారని ప్రశ్నించారు. గతంలో అబోటాబాద్ లో ఒసామా బిన్ లాడెన్ ను హతమార్చిన తర్వాత అమెరికా కూడా పాకిస్తాన్ కు సమాచారం అందించిందని, అలాగే 2019 బాలాకోట్ దాడుల అనంతరం కూడా భారత డీజీఎంఓ ఆపరేషన్ వివరాలను పాకిస్తాన్ కు తెలియజేశారని, ఇది ఒక సాధారణ సైనిక ప్రక్రియ అని అన్నారు. ఇటువంటి సున్నితమైన విషయాలపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వారు సూచిస్తున్నారు. ఏదేమైనా రాహుల్ తన వ్యాఖ్యలతో ఇప్పుడు పాకిస్తాన్ లో ట్రెండింగ్ గా మారారు.